పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఋషికొండపై అడ్డగోలుగా నిర్మించిన సీఎం క్యాంపు కార్యాలయాన్ని పర్యాటక మంత్రి ఆర్కే రోజా కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఋషికొండపై పర్యాటక ఆదరణ పొందుతున్న రిసార్ట్ను కూలగొట్టి కొండకు బోడిగుండు చేసి మరీ క్యాంపు కార్యాలయం కోసం భవనాలు నిర్మించారు. 198 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి ఇప్పటివరకు 450 కోట్లు ఖర్చు చేశారు. అత్యంత విలాసవంతంగా నిర్మించారు. ఋషికొండపై కొత్తగా నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దీనికి పర్యాటక భవనాలు అని ముసుగు తొడిగారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచే పాలన సాగించబోతున్నారని ఆర్భాటం చేశారు. ఉగాదికి వస్తున్నాం, దసరాకు వచ్చేస్తాం, డిసెంబర్ నుంచి మీ బిడ్డ కాపురం ఇక్కడే, సంక్రాంతి తర్వాత విశాఖలోనే అంటూ ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు ఉండడంతో కాలు పెట్టలేకపోయారు. ఇంకా ఆ కేసులు తేలలేదు. వాటి కోసం చూసుకుంటే పుణ్యకాలం గడిచిపోతుందని ఇప్పుడు ప్రారంభోత్సవం అంటూ కొత్త డ్రామాకు తెరదీశారు. ఏదైనా జిల్లాలో కోటి రూపాయల ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంటేనే హెలికాప్టర్ వేసుకుని వెళ్లిపోతున్న జగన్ ఋషికొండపై 450 కోట్లతో నిర్మించుకున్న క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి మాత్రం ముఖం చాటేశారు. అటు తిరిగి ఇటు తిరిగి కోర్టులో మాట పడాల్సి వస్తుందని భయపడ్డారో ఏమో మంత్రి రోజా జిల్లా ఇన్ఛార్జి మంత్రి విడుదల రజనీకి ఆ బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్, కొందరు అధికారులు, వైసీపీ నేతల సమక్షంలో మంత్రులు ప్రారంభిస్తారు. నిన్నటికి నిన్న కుప్పానికి కృష్ణానది నీళ్లు అంటూ ఉత్తుత్తి గేట్లు పెట్టి హంగామా చేసి అబాసు పాలన నేపథ్యంలో విశాఖకు ముఖం చల్లక రావడం లేదనే వాదన వినిపిస్తోంది. కాగా మంత్రి రోజా చేతుల మీదుగా లాంఛనంగా భవనం ప్రారంభం కాగానే మార్చి 5వ తేదీ తర్వాత సీఎం విశాఖ వచ్చి వారానికి 3 రోజులు ఇక్కడే ఉంటారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ త్వరలో జగన్ విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తారని చెప్పడం దీనికి సంకేతమని ఆ వర్గాలు చెబుతున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, భవన ప్రారంభోత్సవానికి సంబంధించి ఏంటి వివరాలు? మరొక వైపు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రావట్లేదన్నట్లుగా తెలుస్తుంది కదా, ఏంటి వివరాలు? నవీన్, మనం చూడొచ్చు విశాఖపట్నంలోని ఋషికొండ దగ్గర ఉన్నాం మనం. ఈరోజు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన విలాసవంతమైన భవనాలని మరి కాసేపట్లో అంటే 11 గంటల 22 నిమిషాలకి ప్రారంభించనున్నారు. అయితే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఈ భవనాలను ప్రారంభిస్తున్నారు. మనం కొద్దిసేపు కిందటే ఈ ఋషికొండ ఈ ప్రాంతం మనం చూడొచ్చు. అయితే ఇక్కడికే ఇప్పటికే అందరూ కూడాను మంత్రులు అంటే రోజా, గుడివాడ అమర్నాథ్, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్
సుబ్బారెడ్డితో పాటు చాలామంది వైసీపీ నేతలు హాజరయ్యారు. ఇక్కడికి మీడియాను మాత్రం అలౌ చేయట్లేదు. మీడియాపై కఠిన ఆంక్షలు పెడుతున్నారు. మనం లైవ్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది కూడా పడ్డాం. చాలా దూరం నుంచి కూడా మనం లైవ్ ఇస్తున్నాం. మనం చూడొచ్చు. ఇది ఋషికొండ అనేది వివాదాస్పదమైన ఒక ప్రాంతంగా చేశారు. ఇక్కడ అక్రమంగా కట్టడాలు చేస్తున్నారని చాలామంది కూడా కోర్టుకి వెళ్ళారు. దీంతో కోర్టులో కూడా ఈ అంశం ఉన్నది. అయినా సరే కూడా ఈరోజు ఈ నిర్మాణాలు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే పర్యావరణ ఉల్లంఘనలు కూడా జరిగాయని చాలామంది కోర్టుకు వెళ్ళారు. అయితే అసలు అక్కడ ఏం కడుతున్నారని ఫస్ట్ తొలుత ఎవరికీ తెలియలేదు. అక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమా లేకపోతే పర్యాటక సంబంధించి రిసార్ట్ అనేది. అయితే ప్రభుత్వం నుంచి కూడా మంత్రులు కూడా అప్పుడప్పుడు కూడా ఒక్కోసారి పర్యాటక భవనం అంటారు, ఇంకోసారి క్యాంప్ ఆఫీస్ అంటారు. అలాగే ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి పాలన చేస్తారని కూడా అంటారు. ముహూర్తాలు కూడా పెట్టారు. ఉగాది అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి కూడా అని అన్నారు. అవన్నీ ముహూర్తాలను దాటిపోయి ఇప్పుడు ఈ భవన నిర్మాణాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం మరి కాసేపట్లో జరగనుంది. ఇప్పటికే వైసీపీ చెందిన మంత్రులు అలాగే నేతలు కూడా అందరూ ఇక్కడ చేరుకున్నారు. అయితే దీని మీద ఇక్కడ కొన్ని కఠిన ఆంక్షలు కూడా పెడుతున్నారు. మీడియా మీదే కాకుండా స్థానిక ప్రజల మీద కూడాను ఇక్కడ ఇటువైపు నుంచి ఎవరిని వెళ్ళనివ్వకుండా చూస్తున్నారు. కిలోమీటర్లు మేర వరకు కూడాను ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఇక్కడ అందరికీ అనుమతులు ఎవరికైతే అనుమతులు ఉంటాయో వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మీడియాకు లోపలికి ఎలా చేయలేదు. కనీసం అక్కడ ఏం జరుగుతుందో అనే అంశం మీద కూడాను మనకి తెలియకుండా ఉంది. అంత రహస్యంగా ఎందుకు చేయవలసి వస్తుందో అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం అన్నప్పుడు మీడియాకి అంతా కూడా పిల్లాలి, కానీ మీడియాకి సమాచారం ఇవ్వలేదు. ఇవ్వకుండా అందరూ మన రోడ్డు మీద ఉండవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దీని మీద పర్యావరణానికి విఘాతం కలుగుతుందని కూడాను ఇటు ప్రతిపక్షాలు అలాగే పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఋషికొండని బోడిగుండు కొట్టించేసి విమర్శలు తీవ్ర రావడంతో ఋషికొండ చుట్టూ కూడా గ్రీన్ మ్యాట్ వేసి కవరింగ్ కూడా చేశారు. అయినా కూడా ప్రభుత్వం మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఈ అంశం న్యాయస్థానాలు ఉన్నా కూడాను తమ పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడా ఆగటం లేదు. మనం ప్రజెంట్ ఇక్కడ ఋషికొండ భవన నిర్మాణాల ప్రారంభోత్సవం ఎక్కడ జరుగుతుందో అత్యంత సమీపంలో ఉన్నాం. లోపల కూడా ఎలా చేయట్లేదు. అసలు ఇంత రహస్యంగా చేయవలసిన అవసరం ఏంటో కూడా స్థానిక ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉంటుందా లేకపోతే ఇక్కడ పర్యాటక శాఖ సంబంధించిన రిసార్ట్ ఉంటుందా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే ఈ రిసార్ట్ ప్రారంభోత్సవం అని కూడాను ప్రభుత్వం చెప్తుంది. ఏదేమైనా కూడాను ఋషికొండ అంశం అనేది చాలా వివాదాస్పదం అయినది. ఇక్కడ ఏం కడుతుందో కూడా ప్రభుత్వం క్లారిటీ కూడా ఇవ్వలేకపోయింది. అది ఏ భవనాలని చెప్పలేకపోయింది. అందువల్ల చాలా ఉత్కంఠగా ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం చివరిసారిగా ఇదేంచి ఇక్కడ రిసార్ట్ నిర్మిస్తున్నట్లు అలాగే దానికి సంబంధించి భవనాలు నిర్మించామని ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నాయని మాత్రమే చెప్తున్నారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.